వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత నికృష్టులో, ఎంత నీచులో, ఎంత దౌర్భాగ్యులో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అయితే ఎన్నికల రిజల్ట్‌కి కేవలం 5 రోజుల సమయం ఉండగా, ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఓయో రూముల్లో దొరికిపోవడం, అడ్డంగా ఆధారాలతో బుక్ అయిపోవటం, ఇది రాష్ట్రంలో సంచలనమైందని చెప్పుకోవచ్చు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ఓయో రూముల్లో ఎలా దొరికారు, అంత అడ్డగోలుగా ఎక్కడ బుక్ అయ్యారు, మరి వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయా, అసలు ఎందుకు ఇలా జరిగిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, వైసీపీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా డెకాయిట్లు, 420లు, దొంగలు, దోపిడీదారులు, అరాచకవాదులు, మర్డర్లు చేసేవాళ్ళు, ఇవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయం. సరే, మొన్న మా జిల్లాలో ఉన్నటువంటి ఒక బొబ్బున మంత్రి బెంగళూరులో ఓయో రూములో కాదు, ఏకంగా రేవు పార్టీలో కూడా తిరిగినటువంటి ఘటన చాలా సంచలనమై కూర్చుంది. ఓయో రూమ్ ఏముంది, జస్ట్ రూము. కానీ రేవు పార్టీ అంటే ఆ వ్యవహారం వేరేలా ఉంటుంది, ఆ కథ వేరేలా ఉంటుంది. ఆడ కూడా ఏకంగా యాంకర్ శ్యామలతో పాటే అతను కూడా ఉన్నాడనేటువంటి టాక్ కూడా బలంగా వచ్చింది. సరే, ఇప్పుడు యాంకర్ శ్యామల గారి గురించి, అమెరికా ట్రిప్పుల గురించి కూడా అనేక రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఏదో $12,000 మరి అంత డబ్బు ఎందుకు పెడతారో మనకు తెలీదు, ఎందుకు పోతారో మనకు తెలియదు, ఎందుకు వస్తారో మనకు, అది మనకు అనవసరమైన సబ్జెక్టు. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా, వైసీపీ నాయకులంతా కూడా ఓయోళ్ళు అడ్డంగా దొరికిపోవటం, ఇది జగన్మోహన్ రెడ్డికి పొరుగు తక్కువ కాదా? అసలే జగన్మోహన్ రెడ్డి లండన్ పోయి ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అంటే వస్తాడో రాడో కూడా తెలియదు. సరే, వచ్చిన ఏడు ఉంటాడా లేదా తెలియదు. ఎందుకంటే జూన్ 4వ తేదీ అతను ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా అతను చేసినటువంటి అరాచకాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి, ఏకంగా ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచడం ఏదైతే ఉందో, ఆ తప్పుడు పని చేసినందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక తప్పులు ఆధారాలతో సహా ఉండడం వల్ల, సరే, ఇప్పుడు జవహర్ రెడ్డిని మనం చూసాం, సీఎస్గా ఉన్నటువంటి జగన్ బానిస 800 ఎకరాలు 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని తన కొడుకు పేరిట, బినామీల పేరిట దోచిపెట్టడం. సరే, ఇట్లాంటి అనేక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేటువంటి భయం ఉంది. అందుకని జూన్ 4 రిజల్ట్ రాగానే ప్రత్యేక విమానంలో తను దోచుకున్నటువంటి లక్షల కోట్లు సంపాదన ఉంది కాబట్టి, అది విదేశాలకు ఆల్రెడీ చేర్చుకున్నాడు కాబట్టి అతను పారిపోతాడు. మరి ఎమ్మెల్యేల బతుకులేంది, వీళ్ళు చేసినటువంటి డెకాయిట్ పనులకి ఎలా బతుకులేందంటే, వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సెటప్ చేసుకున్నారు. ఎవరు? వల్లభనేని వంశీలు అంటూ అమెరికాలో పర్మనెంట్గా వేసే సెట్ చేసుకున్నాడు. అక్కడ ఒక వ్యాపారం, నేను కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, నేను ఇక్కడికి వచ్చి బతుకుతా అని చెప్పి అమెరికాలో పర్మిషన్ తీసుకున్నాడు ఆల్రెడీ. ఎందుకు? వాడికి తెలుసు, వాడు ఓడిపోయిన తర్వాత, ఆ ప్రభుత్వం పోయిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు పక్కన జనం కూడా కుక్కను కొట్టినట్టు కొడతారని వాడికి తెలుసు. వాడికే కాదు, వైసీపీలో అనేక మందికి తెలుసు. వాళ్ళకే కాదు, అనేక మంది పోలీసులకి, ప్రభుత్వ అధికారులు కూడా సన్మానం తప్పదు. అయితే ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్నది, నేను చెప్పింది మొదట్లో, వైసీపీ వాళ్ళు ఓయో రూముల్లో దొరికిపోయారు. ఏం బీఆర్ ఏమైనా అబద్ధం చెప్తున్నామా? నిజంగానే దొరికిర్రా? ఎంతమంది దొరికిర్రు? ఎవరెవరు దొరికిరు? ఒకరిద్దరు కాదురా స్వామి, మొత్తం వైసీపీ పార్టీ డెకాయిట్స్ అంతా కూడా ఓయో రూముల వేదికగా దొరికిపోవడం జరిగింది. ఎలా అంటే, విశాఖపట్నంలో మొత్తం అసలు హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి జూన్ 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా అన్నాడు. 8, 9, 10వ తేదీలో అసలు ఆడ హోటల్ రూమ్స్ లేవు. ఇక పోవటానికి ట్రైన్లు, బస్సులు కూడా టికెట్స్ లేవు, ఫ్లైట్ టికెట్స్ కూడా లేవు, ప్రత్యేక విమానాలు వేయాలి. అదే ఇన్ని రకరకాల పుకారులు లేపారు. ప్రత్యేకమైనటువంటి రైళ్లు కూడా వేస్తూ ఉన్నారు, రైల్వే శాఖను అడిగారు అని బొంబాయి కబుర్లు మింగారు. అయితే కొంతమంది ఉత్సాహవంతులు ఉంటారుగా, తెలివైన వాళ్ళు ఉంటారుగా. వైసీపీలు అంటే పెద్దగా చదువుకున్న వాళ్ళు ఉండరు, దొంగలు, డెకాయిట్లు, దోపిడీదారులు ఉంటారు. బట్ సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే, హోటల్ రూమ్స్ ఉన్నాయా లేదా అవైలబుల్గా ఆ డేట్స్కి అని చెప్పి చెక్ చేయడం జరిగింది. మామూలు రూమ్సే కాదు, ఓయో రూమ్స్ కూడా ఖాళీ ఉన్నాయని తేలిపోయింది. వైసీపీ వాళ్ళు అడ్డంగా దొరికారు. ఇంతేనా? బస్ టికెట్లు సెట్ చేశారు, అవి దొరుకుతూనే ఉన్నాయి. ట్రైన్ టికెట్స్ సెట్ చేశారు, అవి దొరుకుతూనే ఉన్నాయి. ఫ్లైట్ టికెట్స్ సెట్ చేశారు, అవి దొరుకుతూనే ఉన్నాయి. పైగా బస్సుల్లో బస్సులో ఒక టికెట్, 2 టికెట్లు కూడా బుక్ కావాలి. అంటే నిజంగా వాళ్ళకి ఆ నమ్మకం లేదు, వాళ్ళు గెలిచేది లేదు, వాళ్ళు పీకేది లేదు, ఖర్చు ఎందుకు దండగని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇవాళ ఓయో రూములు కూడా పూర్తి స్థాయిలో ఖాళీ ఉన్నాయి. అంటే ఇలా బతికేందంటే కేవలం అబద్ధాలు. ఎందుకు ఈ అబద్ధాలని మీ బొట్టోళ్ళకి అనుమానం వస్తాయి, నా బొట్టోళ్ళు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ బఫూన్ గాళ్ళకి రేపు కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకరు. ఎందుకంటే కౌంటింగ్ జరుగుతుండగానే వీళ్ళ ఘోర ఓటమి తేలిపోయిన తర్వాత ఆ కౌంటింగ్ ఏజెంట్లు కూడా 420లు, దొంగలు, దోపిడీదారులు, మర్డర్లు చేసిన వాళ్ళు, కొట్టినోళ్ళు, తిట్టినోళ్ళు, వ్యవహారం చేసిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని కౌంటింగ్ వాళ్ళు బయటకు రాగానే కుక్కను కొట్టినట్టు కొడతారేమో అనేటువంటి భయంతో ఓడిపోతామనేది ముందే ఒప్పేసుకుంటే, కౌంటింగ్ ఏజెంట్లు కూడా వైసీపీకి దొరకరు. కాబట్టి అప్పుడు దొరకనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 15, 20, 30 ఎమ్మెల్యేలు వైసీపీకి వెళ్తారనుకుంటున్నాం. కౌంటింగ్ ఏజెంట్లు దొరకలేదు అనుకో, వాళ్ళు బతికేది, ఆ సీట్లు కూడా రావు. అందుకని
కౌంటింగ్ ఏజెంట్లు ఉంచుకోవటం కోసం, ఆ రోజు ధైర్యంగా కౌంటింగ్ పోవటం కోసం వాళ్ళు ఈ రకంగా వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసాం, రూములన్నీ బుక్ అయిపోయినాయి అని బిల్డప్లు ఇస్తే ఈ బిల్డప్లన్నీ అబద్ధమని చెప్పి ఆధారాలతో సహా తెలుగుదేశం వాళ్ళు కౌంటర్ వేస్తూ ఉంటే, జన సైనికులు కౌంటర్ వేస్తుంటే అవతల నుంచి సమాధానం చెప్పేటువంటి దిక్కు దివాణం లేకపోయా. ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళ చీకటి బతుకులు మనందరికీ తెలిసినవే. ఇవేమి నేను కొత్తగా ప్రత్యేకంగా ఎవరికి వివరించక్కర్లా, కానీ ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల లోపే, ఇంకా ప్రజల్లో కనుక మార్పు వచ్చిండి గట్టిగా గుద్దుంటే 15 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకనే ఈ రకమైనటువంటి విష ప్రచారాలు చేసుకుంటూ ఆనందపడుతున్నారు.